బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా ఉప్పాడలో తీరం అల్లకల్లోలంగా మారింది. ఉదయం నుంచి భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. రాకాసి అలల ప్రభావంతో బీచ్ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు కాస్తంత కలవరం చెందుతున్నారు. మరోవైపు సెల్ఫీల మోజులో యువత సముద్రపు అలలతో చెలగాటమాడుతున్నారు. కెరటాల తీవ్రత పెరగడంతో అటువైపు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నా జనం పట్టించుకోవడం లేదు. కాకినాడ జిల్లా ఉప్పాడలో తీరం అల్లకల్లోలంగా ఉంది. ఉదయం నుంచి అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకు రావడంతో ఒక పక్క మత్స్యకారులు భయాందోళనలో ఉన్నారు. అయితే ప్రజలు కొంతమంది మాత్రం సెల్ఫీల మోజులో, అలాగే అధికారులు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకుండా ఆ తీరం వెంబడి వెళ్తున్న దృశ్యాలను కూడా మీరు చూస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో ఉదయం నుంచి తీరం అల్లకల్లోలంగా మారింది. భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. ఇక రాకాసి అలల ప్రభావంతో బీచ్ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. తీర ప్రాంతంలో అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆ తీరం వెంబడి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన ప్రజలు పట్టించుకోకుండా వెళ్తున్న దృశ్యాలు, భారీగా ఎగసిపడుతున్న అలల మధ్య నుంచే ఆ బ్రిడ్జ్ దాటుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నారు. అలాగే ఒకవైపు మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు, వేటకు వెళ్లొద్దంటూ. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా ఉంది పొద్దున్న నుంచి కూడా. అయినా కూడా ఎందుకని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రజలు పట్టించుకోకుండా వాహనాలు కూడా తీరం వెంబడి అలాగే వెళ్తున్నాయి, ఎందుకని? బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది. సుమారుగా 78 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పెద్ద ఎత్తున కెరటాలు అయితే ఎక్కిపడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ నుంచి పిఠాపురం రోడ్ మొత్తం అంతా కూడా సముద్ర తీర ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది. అది మరింత ఎక్కువగా అల్లకపోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఉప్పాడ తీర ప్రాంతం మొత్తం కూడా పెద్ద పెద్ద రాకాశాలతో రోడ్ల మీద నీళ్లు వస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మాత్రం కాకినాడ నుంచి పిఠాపురం వెళ్లాలంటే ఉప్పాడ మీదుగానే వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రోడ్ అంతా కూడా పూర్తి స్థాయి కెరటాలతో ఉధృతంగా ఉంటుంది. దాంతో పాటు పిఠాపురం నుంచి ఇటు వెళ్లే అంతా కూడా సముద్రపు కోతకు గురి కాకుండా మొత్తం రివిట్మెంట్ పెట్టారు. అంతా కూడా ఇటీవల కాలంలో వచ్చిన భారీ వర్షాలకు మొత్తం రివిట్మెంట్ అంతా కొట్టుకుపోయింది. దాంతో పాటు రోడ్లు మొత్తం డంపింగ్ కావడంతో పిఠాపురం నుంచి కాకినాడ దంశం పూర్తిగా ముచ్చుతుంది. దీంతో పాటు అలాగే గొల్లపురం మండలం కోనపాపేట తీసుకుంటే ఇప్పటికే సముద్ర తీరం ఇంచుమించుగా 2 కిలోమీటర్లు గ్రామంలోకి వచ్చింది. గ్రామంలో అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న గృహాలు కావచ్చు, పూరి గుర్తులు కావచ్చు, మొత్తం అన్ని కూడా సముద్ర గర్భంలో కలిసిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ అధికార యంత్రాంగం అయితే మాత్రం ఖచ్చితంగా మత్స్యకారులకి హెచ్చరిక జారీ చేసింది. సముద్రంలోకి చెప్పే వరకు కూడా మరో 4 రోజుల పాటు ఎవరు వేటకు వెళ్లొద్దని చెప్పి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే కాకినాడ నుంచి పిఠాపురం వచ్చే రోడ్డు మార్గంలో కూడా ఎవరు ప్రయాణించవద్దు. ఇటు పరిస్థితుల్లో కూడా మళ్ళీ వాతావరణ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే వరకు ఖచ్చితంగా రోడ్డు మీద రావద్దని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా అర్జెంట్ అయితే కనుక అత్యవసర సేవలకు అందుబాటులో ఉన్నాయి. దాంతో పాటు కాకినాడ జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా జిల్లా కలెక్టర్ అంతా అప్రమత్తం చేశారు. పోలీసు యంత్రాంగాన్ని సెలవులు రద్దు చేసుకుని హుటాహుటిన విధుల్లో హాజరవలసిందే కోరారు. నుంచి ఉప్పాడ నుంచి కోనపాపేట, కనగాజపేట, ఎన్నిగూడి ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న సుమారుగా 18 కిలోమీటర్లు కాకినాడ జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్పారు. మత్స్యకారులు బయటకు రావద్దని. వీళ్ళకి సంబంధించిన రేషన్ ఏదైతే ఉందో బియ్యం కావచ్చు, ఇతరత్ర నిత్యావసర వస్తువులు అవసరం అయితే ప్రత్యేక పడవల ద్వారా మీకు అందజేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ గ్రామాల నుంచి
అంటే పక్కా భవనాల్లో ఉంటే కనుక ఉండండి, లేకపోతే చిన్న చిన్న పూరుగుడిలో ఉంటే దగ్గరలో ఉన్న సహాయక శిబిరాలకు వెళ్ళిపోమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అవసరం అయితే పునరావాస కేంద్రాలు తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఒకవైపు రావద్దని చెప్తున్నా కూడా కొంతమంది బాధ్యత లేని యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెల్ఫీల కోసం సెల్ ఫోన్లు పట్టుకుని సముద్ర తీర ప్రాంతానికి వచ్చిన పరిస్థితుంది. అక్కడి నుంచి ఫోటోలు తీసుకోవడం, అలాగే చిన్న చిన్న పడవల ద్వారా సముద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేయడం. ఒక పక్క పోలీసులు కానీ ఇతర అధికారులు కూడా స్పష్టంగా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా యువత మాత్రం పట్టించుకోవట్లేదు. ఈ విషయంపై పోలీసు శాఖ మాత్రం చాలా సీరియస్ గా ఉంది. అప్పటికే సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ప్రతి చోట అంటే కాస్త కోట గురైన ప్రాంతం కావచ్చు, సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం కావచ్చు, దగ్గరగా ఉన్న గ్రామాల్లో కావచ్చు, పోలీసు అంతా కూడా పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామస్తులు ఎవరు బయటకు రావద్దు, అలాగే యువత ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి చాలా స్పష్టమైన. ఒకవేళ కనుక బయటకు కనిపిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, తీసుకెళ్లి అదుపులో తీసుకుంటాం, అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళ మీద బ్రెయిన్ డోర్ కేసులు పెడతాం అని చెప్పి అంటే పోలీస్ శాఖను తమ పని సమగ్రంగా తెలుసుకోకపోతే కనుక అటు అధికార యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, వాళ్ళంతా కూడా ఈ తీర ప్రాంత గ్రామం ప్రజల్ని ఎలా సేఫ్ సైడ్ లో ఉంచాలి, వాళ్ళని ఎలా సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని ఆలోచిస్తున్న తరుణంలో ఈ యువత ఎవరైతే ఉన్నారో బాధితులు యువతంతా కూడా పిలిచిల కోసం సముద్ర తీరం రావడం, పడవలతో నాటు పడవలతో సముద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేయడం. సో ఇవన్నీ కూడా పోలీసులు మాత్రం విజయపరుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ నుంచి పిఠాపురం నుంచి కోట్బాపేట ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పూర్తిగా పోలీసులు గస్తీలు ఉంచి ఆ ప్రాంతం నుంచి ఆ రోడ్డు వైపు నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించారు. అయితే ఈ అలలు తగ్గితే కనుక సాయంత్రం ఈ రాత్రికి కానీ రేపు ఉదయానికి తగ్గే అవకాశం ఉందన్నారు. ఇప్పటికి మాత్రం మరో 24 గంటల పాటు అల్పపీడనం కొనసాగే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలలు ఇంకా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికీ 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల వేగంతో అలలు అయితే వీస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఇంకా ఎక్కువైతే కనుక సముద్ర తీర ప్రాంతంలో ఉన్న లంక గ్రామాల ప్రజలందరినీ కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ప్రజలందరినీ కూడా బయటకు రావద్దని చెప్పి చాలా స్పష్టమైన గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కాకినాడ జిల్లాలో కనపడుతుంది. రాధిక. థ్యాంక్ యూ రాజేష్.